మీ పేరేం పేరన్నా? నా పేరు భాస్కర్ రెడ్డి. ఏ ఊరన్నా? అగరాల గ్రామ పంచాయతీ, చంద్రగిరి మండలం. అన్నా 2024లో ఎవరికి ఓటేస్తారన్నా? జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారిని బలపరుస్తాం. అందుకన్నా జగన్ గారికి వేయాలనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు సామాన్య ప్రజలకి ఒక దేవుడి వలె ప్రత్యక్షంగా పథకాలన్నీ కూడా నేరుగా డీబీటీ స్కీమ్ కింద ఎటువంటి లంచం లేకుండా నేరుగా రావాల్సిన ప్రతి స్కీమ్ ని కూడా బటన్ నొక్కుతూ ప్రజలందరికీ కూడా నిరంతరం వాళ్ళకి రావాల్సిన పథకాలని చేరవేస్తూ ఒక ప్రజా సంక్షేమ పాలనని కొనసాగిస్తున్న కారణంగా మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తున్నా ఉన్నా. అన్న మరి చంద్రబాబు నాయుడు నేను ఇస్తానంటున్నాడు. చంద్రబాబు నాయుడు గత 14 సంవత్సరాలుగా నేను ఇది చేశాను, నాకు ఇది చూసి ఓటేయండి అని ఈ రోజు చెప్పలేని ముఖ్యమంత్రి ఈ రోజు కూడా 100 అబద్ధాలు చెప్పి అధికారంలోకి వస్తాడు. గతంలో ఏ రోజు ఇది చేశాను అని చెప్పి ఓటు అడిగే పరిస్థితుల్లో లేని చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు మేము ఓటేయడం పూర్తిగా కూడా మేము అతన్ని నాయకత్వాన్ని ఏమాత్రం బలపరచాలన్నా అతను అబద్ధాల నాయకుడిగా మా మధ్యలో ఇప్పుడు నిరంతరం ముద్రపడిపోయిందన్న. మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు పొత్తులు పెట్టుకోవచ్చు, మరి వాళ్ళు ఇద్దరు సక్సెస్ అవుతారా? అన్న పొత్తులు ఆయన దత్తపుత్రుడు కానీ అదే విధంగా జాతీయ పార్టీల్లో రకరకాల పొత్తులు పెట్టుకోవడం కానీ ఒక నాయకుడి నిబద్ధతకి ఇంతమంది ముక్కుమ్మడిగా ఒక వ్యక్తి దాడి చేస్తారంటే నాయకుడు నిజమైన బలమైన నాయకుడు కాబట్టి ఇంతమంది ముక్తంగా ఒక గ్రూప్ గా తయారయ్యి పోటీకి వస్తారన్న వాళ్ళు. అన్న మరి నారా లోకేష్ ఇంకా 2 నెలలే ఈ వైసీపీకి ఉండేది టైము, మళ్ళీ మేమే వచ్చేది అంటున్నాడు. నారా లోకేష్ వల్లనే తెలుగుదేశం పార్టీ పతన స్థాయిలోకి వెళ్ళిపోతుందన్న. అతనికి మాట్లాడేది రాదు, ఏదంటే అది మాట్లాడడము. నేను ఒక ఎమ్మెల్యేగా మంగళగిరిలో గెలవలేని వాడు ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర మంత్రిగా దొడ్డిదారిన మంత్రి అయ్యి ప్రజలకు ఏం సేవ చేశారు గతంలో ప్రజలందరూ కూడా చూడడం జరిగిందన్న. అతని నాయకత్వం ఎవరు నమ్మరన్న. అన్న మరి చెవిరెడ్డి బాస్కెట్ వాళ్ళ కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పైన మీ అభిప్రాయం అన్న? చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు యువ నాయకుడు, నిరంతరం ప్రజల వాళ్ళ నాయన భారత రాజకీయాన్ని కునికి పుచ్చుకున్నాడు. నిరంతరం ప్రజల మధ్యలోనే ఉంటూ రోజుకి 18 గంటల పైగా ప్రజల మధ్యలోనే తిరుగుతూ ప్రజల కష్ట సుఖాలను పరిష్కరిస్తూ వాళ్ళ వారధిగా ఏ రకమైన సహాయం కావాలన్నా తొడా చైర్మన్ గా సుమారు పాటుగా వాళ్ళ నాయన ఈ రోజు 960 కోట్ల రూపాయల పైగా నిధులు ఒక చంద్రగిరి నియోజకవర్గంలో ఇచ్చి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ప్రథమంగా అత్యంతగా ఉన్నతంగా అభివృద్ధి పథం నడిపిన ఘనత వారి కుటుంబానికి సొంతం అన్న. వారి కుటుంబంలో ఎవరు వచ్చినా కూడా వారి నాయకత్వాన్ని మా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా బలపరుస్తారన్న. నీ పేరేం పేరన్నా? నా పేరు కిషోర్ సార్. ఏ ఊరన్నా? చంద్రగిరి. 2024 ఎవరికి ఓటేస్తావు? నేను జగనానికే వేస్తాను. దేనికని? జగనానికి వేస్తే నా యొక్క భవిష్యత్తు ఇప్పుడు ఈ రోజు ఇలా ఉందంటే దానికి కారణం మా జగనన్నే. అంటే ఏ విధంగా అంటే జగనన్న చెప్పిన మాట నిలబెట్టుకుంటాడు. అలాగే ప్రజలకు ఏమున్నా వెనకాలండి ఆలోచించి దాన్ని ముందుగా చేస్తాడు. అందువల్ల జగనన్న రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మరి చంద్రబాబు నాయుడు నేను చేస్తానంటున్నాడు కదా. ఆయన చెప్తాడే కానీ ఎలక్షన్ అయ్యేంత వరకే ఆయన మాట. కానీ ఆయన ఎలక్షన్ అయిన తర్వాత కానీ అది కొన్ని జరగడం లేదు. అందువల్ల నేను ఈరోజు ఇక్కడ ఈ పొజిషన్లో ఉన్నానంటే దానికి కారణం మా జగనన్నే. మరి ఎవరంటే నమ్మకం అన్నా మీకు? నాకు మా జగనన్నే నమ్మకం అన్న. మరి 2024లో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పోటీ చేస్తున్నాడు, మరి ఆయన పైన మీ అభిప్రాయం అన్నా? ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యేగా, ఇప్పుడు మోహిత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఖచ్చితంగా రావాలి. ఆయన వస్తేనే మాకు ఇంకా దీనికి పైన ఇంకా మా భవిష్యత్తు బాగుండాలంటే ఆయన ఖచ్చితంగా రావాలి. అంటే ఏ విధంగా వాళ్ళు ఏం చేశారు ఇప్పటివరకు? ఆయన ఏం చేశారు? ఏ కష్టం వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా ఒక ఇంటివాడుగా మా ఇంటివాడుగా ఉండి పక్కలో ఉండి ఏం ప్రాబ్లం వచ్చినా పక్క ఉండి చూసుకుంటారు. అలాంటి ఎమ్మెల్యే గారు మాకు మరోసారి రావాలని మేము కోరుతున్నాం. మీ పేరేం పేరు? ప్రకాష్. ఏ ఊరు? తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలం, కల్లోడపల్లి పంచాయతీ. 2024 ఎవరికి ఓటేస్తారు? జగనన్నే గెలిపించుకుంటాం. దేనికని? జగనన్న చేసిన సంక్షేమ పథకాలు అలా ఏ పార్టీని కులాలు చూడకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడం, ఆయన చేసిన కృషి వల్ల మేము మళ్ళీ జగనన్నని గెలిపించుకోవాలని కోరుతున్నాం. మరి చంద్రబాబు నాయుడు నేను ఇస్తానంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఇస్తానంటే ఒకరు ఇచ్చినాక తర్వాత నేను ఇస్తాను అనేది తప్పు కదా. అంతకుముందు ఇచ్చుండొచ్చు కదా పథకాలన్నీ, సంక్షేమ పథకాలన్నీ ప్రతి ఒక్కరికి పేద ఇండ్లు ఇచ్చుండొచ్చు కదా. అప్పట్లో జన్మభూమి కార్యక్రమంలో హౌస్ కావాలంటే 6 నెలలు 7 నెలలు వెయిట్ చేయాలి. ఇప్పుడు అలా లేదు కదా. జగన్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి పార్టీలకి ఏమి కులాలు చూడకుండా ప్రతి ఒక్కరికి అప్లై చేసిన ప్రతి ఒక్కరికి జగనన్న ప్రభుత్వం పట్టాలు ఇవ్వడం జరుగుతున్నది కదా. మీకు ఎవరంటే నమ్మకం? మాకు జగనన్ననే నమ్మకం. ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు పుత్రులు పెట్టుకొని వస్తున్నారు, మరి వాళ్ళిద్దరు సక్సెస్ అవుతారా? వాళ్ళు నమ్మకం లేదన్న. ఎందుకంటారా?
వాళ్ళు ఒక సీఎం పోటీకే ఇద్దరు పోటీగా వస్తున్నారంటే జగన్ అన్న ఒక్కడిగా నిలబడి మీకు మంచి జరిగితేనే ఓటేయని అంటున్నారు కదా. సంక్షేమ పథకాలు అందడం వల్లే కదా ఆయన మీకు నచ్చితేనే ఓటేయమంటున్నారు. మరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పైన మీ అభిప్రాయం? చెవిరెడ్డి మోహిత్ అన్న 2024 కొత్త అభ్యర్థిగా నిలబడుతున్నారు చంద్రగిరి మండలానికి. అన్న కొన్ని సూచనల మేరకు వాలంటీర్లు కానీ, ఒక సచివాలయ సిబ్బందులు కానీ ప్రతి ఒక్కరికి అన్న సహకరిస్తూ, ప్రతి ఒక్క పేద ప్రజలకి సహకరిస్తూ అందులో చైర్మన్గా ఉండడం మాకు చాలా గౌరవకరంగా ఉంది. అన్న మంచి పనులు చేయడం వల్ల మళ్ళీ గెలిపించుకోవాలనుకుంటున్నాం. వాళ్ళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తండ్రి, మోహిత్ అన్న వాళ్ళ తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన ఎంతో కృషి చేశాడు. ఇక్కడ రైలు చెరువు కట్ట తిగిపోయేటప్పుడు నేనున్నాను అనేసి రైలు చెరువు కట్ట నిలేసి అక్కడే వారం రోజుల పాటు స్టే చేసి మాకు అన్నము ఎక్కడైతే మౌరు ప్రాంతంలో ఎక్కడైతే భోజనం లేకుండా ఉంటుందో అక్కడ భోజనాలు కరోనా టైంలో ఆదుకునేటివి చాలా కృషి చేశాడు. కాబట్టి తన వారసుడుగా మోహిత్ అన్నని మేము గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం. ఏం పేరు బ్రదర్ నీ పేరు? నా పేరు సోమశేఖర్. ఏ ఊరు? తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం అగరాల. 2024 ఎవరికి ఓటేస్తాం? జగన్మోహన్ రెడ్డి అన్నగారికి. దేనికని? పేద ప్రజలకు మరియు పార్టీలకు అతీతంగా, కులాలకు అన్ని విధాలుగా మరియు ప్రతిపక్షాల వాళ్ళ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి జగనన్న 2019లో ముఖ్యమంత్రి చేసిన వెంటనే పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా పేద ప్రజలందరికీ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తూ వాళ్ళకి రావాల్సినటువంటి లంచాలకు తావు లేకుండా వాలంటీర్ల ద్వారా వాళ్ళ ఇంటికి నేరుగా తెప్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి అన్న గారిదే. కాబట్టి ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఒమ్ము చేసుకోకుండా 2024లో మళ్ళీ జగనన్నని సీఎం చేసుకొని రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఫలితాలు ప్రజలందరికీ అందించాలనే ఉద్దేశంతో 2024లో జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు నేను ఇస్తానంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఎలక్షన్ అప్పుడు అందరికీ ఇవ్విస్తానని చెప్పి అంటాడు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అసలు ప్రజలు ఉన్నారా లేరా అనేది కానీ పట్టించుకోకుండా దినస్థితిలో పక్క రాష్ట్రానికి వెళ్ళి ఉండే అతను మాటలు దేనికి అని నేను ప్రశ్నిస్తున్నాను. మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు పొత్తులు పెట్టుకొని వస్తున్నారు కదా, సీఎం సక్సెస్ అవుతారా? వాళ్ళిద్దరు సక్సెస్ కారు. సీఎం అనే వారైతే ఒకరే ఉంటారు, సీఎం అనేవారు ఆ రాష్ట్రానికి ఇద్దరు ఉంటారా? సీఎంగా ఉండాలని ఒకరే అంత ఇదిగా భయపడుతున్నారంటే ఇంకా సీఎంగా గెలిచిన వెంటనే వీళ్ళు ఏమైనా ప్రజలకు ఏమైనా చేస్తారా? అసలు ప్రతిపక్ష హోదా కానీ 2024లో వీళ్ళకు ఉన్నదనేసి నేను నా మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. మీకు ఎవరంటే నమ్మకం? నాకు మా జగనన్న, ఎమ్మెల్యేగా మోహిత్ అన్న. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పైన మీ అభిప్రాయం? చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అన్న సీఎం జగనన్న చేస్తున్న దాని తీరుగా మా చంద్రగిరి నియోజకవర్గంలో కూడా తన వంతు ప్రజలకు కరోనా సమయంలో కానీ లేక వివిధ పండగలు వస్తే కానీ ప్రజల మధ్యలో ఉండి ప్రజలకి కావాల్సిన నిత్యవసరమైన వాళ్ళ పథకాలు కానీ ఇంకేమైనా అవసరాలు కానీ ప్రజలకు సేవ చేస్తూనే ప్రజల మధ్యన మోహిత్ అన్న ఉన్నాడు. కాబట్టి 2024లో కానీ మోహిత్ అన్నని మళ్ళీ మేము ఎమ్మెల్యేగా చేసుకోవడానికి చంద్రగిరి నియోజకవర్గంలో సిద్ధంగా ఉన్నాం.